ఈరోజు ఇజ్రాయెల్లో జరిగే ఎలక్షన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇక్కడ సింగిల్ పర్సన్ కంటూ ఓటు ఎవరు వేయరండి. డైరెక్ట్గా పార్టీకే ఓటేస్తారు. అంటే మన దేశంలో లాగా ఒక పార్టీలో నుండి ఒక వ్యక్తికి ఓటు చేయరు. ఇక్కడ ప్రత్యేకంగా జిల్లాలు రాష్ట్రాలు అంటూ ఉండవండి. ఈ దేశమే పెద్ద నియోజకవర్గంగా ఉంటుంది. ఇక్కడ 120 సీట్లు ఉంటాయండి. పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో అంత శాతం సీట్లు వస్తాయి. అంటే ఇప్పుడు 50% ఓట్లు ఆ పార్టీకి పడ్డాయి అనుకోండి, 120 అంటే 50% అనగా 60 సీట్లు ఆ పార్టీకి వస్తాయండి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఒక పార్టీకి 3.25% కన్నా తక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీకి ఏ సీట్లు రావండి. ఇక్కడ పార్టీకి కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు. ఎన్ని ఎక్కువ సీట్స్ వస్తే అంత ఎక్కువ మంది పార్లమెంట్కి అయితే వెళ్తారండి. అయితే ఇక్కడ ఎవరికి మెజారిటీ తీసుకోరండి ఇక్కడ. అందుకే 61 సీట్లు రావడం కోసం అలియన్స్ ఫామ్స్ చేస్తారండి. అలియన్స్ అంటే పొత్తు పెట్టుకోవడం కదా. అలా ఇక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ప్రెసిడెంట్ ఒక లీడర్ని ఎంపిక చేస్తారు. ఒకవేళ ఎలక్షన్ ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ రీఎలక్షన్ కండక్ట్ చేస్తారండి. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఫ్రీక్వెంట్గా ఎలక్షన్ జరుగుతాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.